TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। यूसुफगुड़ा में फिल्म यूनियन के दफ्तर में कशीदगी। यूसुफगुड़ा के इंदिरा नगर में वाक़ तेलुगु फिल्म इंडस्ट्रीज़ एम्प्लॉयज़ फेडरेशन के दफ्तर में जनरल मेंबरान और एग्जीक्यूटिव कमेटी के मेंबरान के दरमियान कशीदगी फैल गई। अराकीन ने सख्त एतराज़ात उठाते हुए कहा कि पहले फेडरेशन के फ़ंड्स का हिसाब फराहम किए बगैर इंतखाबात को आगे बढ़ाना गलत है, जिसका इनका इल्ज़ाम है कि गलत इस्तेमाल किया गया है। इन्होंने मुतालिबा किया कि मालियाती खातों के मुकम्मल तौर पर ज़ाहिर न होने के बाद ही इंतखाबात कराए जाएँ। सूरत हाल दोनों धड़ों के दरमियान ज़बानी तकरार और हाथापाई तक पहुँच गई। माहौल मज़ीद कशीदा होने पर एग्जीक्यूटिव कमेटी के अरकान इंतखाबात की तारीख तय किए बगैर ही इजलास छोड़कर चले गए। आप देख रहे हैं TV11 न्यूज़। दरियासना शिवाजी नगर से ताल्लुक़ रखने वाले एक रुकन सुल्ला रमेश की तरफ से दायर की गई शिकायत की बुनियाद पर यूनियन के फंड्स के गलत इस्तेमाल का इल्ज़ाम लगाते हुए पुलिस ने सदर D सीताराम, सेक्रेटरी महबूब बेग और नायब सदर P वेंकटेश के खिलाफ बंजारा हिल्स पुलिस स्टेशन में मुकदमा दर्ज किया है। इस मामले की तहकीकात फ़िलहाल जारी है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। మీడియా మిత్రులకు అందరికీ నా తరపున నా పెద్దల తరపున అందరికీ మీరు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ముందు మీకు ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలండి, ఆల్ మీడియాస్కి. ఇప్పుడు ఇలా మీటింగు ఇలా పెటిషన్ కాడికి రావటము ఏంటి విషయం అంటే, మాది డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్. మా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్లో మా ముగ్గురు లీడర్లు సీతారాం గారు ప్రెసిడెంట్ గారు కావచ్చు, సెక్రటరీ కద్రి భాషా గారు కావచ్చు, క్యాషియర్ నిమ్మకాయల వెంకటేష్ గారు కావచ్చు. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి మా యూనియన్ ఆఫీస్కి లీడర్లుగా వహించడం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మా లీడర్లు ల్యాండ్ విషయమై అచ్చంపేటలో 44 ఎకరాలు కుంట తక్కువ కొనడం జరిగింది. మా సభ్యులు కొంతమంది నాతో సహా మా పెద్దలు అందరం కలిసి ఈ ల్యాండ్లో అవినీతి జరిగిందనేసి మేము CCS లో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు కంప్లైంట్ చేయడం జరిగింది. మా లీడర్ల ముగ్గురు మీద నా బంజారాల్ పోలీస్ స్టేషన్లో FIR కూడా బుక్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 4 సెక్షన్ల కింద 5 సెక్షన్ల కింద. అది నిజమెంతనో ఉత్తదెంతనో అది అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. అది రేపో మాపో కోర్టు కూడా వెళ్తుంది. అది FIR కూడా నోట్ అయింది. అది ఆ సంగతి మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఫెడరేషన్కి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మా లీడర్లు అయితే ఏదైతే పరిపాలించారో దానికి సంబంధించిన లెక్కలు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. లెక్కలు ఇవ్వకుండా ఎలక్షన్లకు పోతాము. ఫెడరేషన్ పెద్దలు ఎలక్షన్లు ప్రకటించడం వరకు ఇది మాకు నచ్చలేదు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు సభ్యులందరూ మీరు దయచేసి 2 చేతులు ఎత్తి దండం మీద పెట్టి చెప్తున్నా, మీరు దీనికి మీరు చెప్పండి. ఎలక్షన్లు పెట్టమని మేము చెప్పట్లేదు, ఎలక్షన్లు 100% పెట్టండి. ఎలక్షన్లకు మేము వ్యతిరేకం కాదు. ఈ 2 సంవత్సరాలు మీరు అయితే పరిపాలించారో దానికి మీ పైన ఏదైతే అభిమోగాలు ఉన్నాయో ఆ అభిమోగాలు అనేది మాకు క్లియరెన్స్ రావాలి కదా. మీరు ఈ 2 సంవత్సరాలు పరిపాలించిన ఆ లెక్కలు ఏమున్నాయో, ఆ ఓచర్లు కావచ్చు, మిగతా ఫైల్స్ కానీ అవన్నీ ఇస్తే దానికి మాకు యూనియన్ ఆఫీస్ కట్టుబాటులు ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం ప్రకారమే మేము ఆ లెక్కలు చూసిన తర్వాతనే ఎలక్షన్లకు పొమ్మని మేము ఫెడరేషన్ వాళ్ళని కోరటం జరిగింది. ఇప్పుడు మాకు లెక్కలు ఇవ్వలేదు సార్, లెక్కలు ఇవ్వలేదు. వీళ్ళు లెక్కలు ఏవి లేకుండా రేపు 19వ తారీఖు ఎలక్షన్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను మీడియా మిత్రులని పెద్దలని అందరూ నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు DCM డ్రైవర్ స్వామి. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నా పేరు DCM డ్రైవర్ స్వామి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సమక్షంలో ఫెడరేషన్ వారు మా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్ ఉన్న 1000 మందికి న్యాయం చేయాలనేసి మేము ఫెడరేషన్ పెద్దలను మేము కోరుకుంటున్నాం సార్. జై హింద్. నమస్తే అన్న. మా యూనియన్ రూల్ ప్రకారంగా ప్రతి సెకండ్ సండే మీటింగ్ పెట్టాలన్న. అలాగే మాకు కొన్ని రూల్స్ ఉన్నాయన్న. ఆ రూల్ ప్రకారం పాటించకుండా ఇప్పుడున్న లీడర్లు ముగ్గురు ప్రతి నెల మీటింగ్ పెట్టకుండా మాకు ఏది అడిగినా సమాధానం చెప్పకుండా ఎవరు అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయాలి, భయభ్రాంతులకు గురి చేయడాలు చేస్తున్నారన్న. అలాగే ఈ మధ్య కొన్న ల్యాండ్ విషయంలో ఫ్రాడ్ జరిగిందని మేమంతా కొంతమంది పెద్దలు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద FIR బుక్ అయింది బంజారాల్ PS లో. ఎట్ ఏ టైం CCS లో కూడా కేసు ఉందండి. అయితే ఈ FIR బుక్ అయింది. 70 లక్షలు ఫ్రాడ్ దొరికిందని చెప్పి FIR లో నమోదు చేయడం జరిగింది. దాని తరఫున PS వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేశారు. మాకు ఇప్పుడు డ్రైవర్స్ వేతనాలు పడకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే విషయమై మేము ఫెడరేషన్ వారిని కన్సల్ట్ చేసామండి. ఫెడరేషన్ వారు సడన్ గా మరి ఎలక్షన్ డిక్లేర్ చేశారు. మాకు ఫస్ట్ మా 2 సంవత్సరాలకు సంబంధించిన లెక్కల తర్వాత మాకు జనరల్ బాడీ కండక్ట్ చేసి ఒక అడా కమిటీ లాంటిది వేసి దాని లెక్కలు చూపించిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేయమని మేము ఫెడరేషన్ వారిని కోరుతున్నామన్నా. దానికి సంబంధించి ఇప్పుడు కూడా మళ్ళీ ఫెడరేషన్ పెద్దల్ని కలవడానికని ఇక్కడికి వచ్చినాము. కాబట్టి మాకు తక్షణమే మీ అందరి ఆధ్వర్యం సహకారంతో మాకు ఒక జనరల్ బాడీ కండక్ట్ చేయించి అడా కమిటీ చేసి లెక్కలు ఇప్పిస్తే మేము లెక్కలు చూసుకుంటాం. లెక్కలు క్లియరెన్స్ అయిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేస్తే మాకు ఎలాంటి ఇది లేదండి. అందరికీ నమస్తే సార్.